చేపల పులుసు అంటే ఇష్టం ఉన్నవారు ఎవరైనా ఉంటారా? మా స్టైల్‌లో చేసిన చేపల పులుసు అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా దాన్నే ఇప్పుడు చేసేద్దాం. లేట్ ఎందుకు రండి. స్టవ్ పైన కళాయి పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ముందుగానే ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మ్యాగ్నేట్ చేసిన చేప ముక్కలనైతే ఈ ఫ్రై అవుతున్న పేస్ట్‌లో వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకా ఇది ఫ్రై అవుతున్న లోపే ఒక టమాటాని తీసి మెత్తగా ప్యూరీ చేసి ఇందులో వేయాలి. ఇవి అయితే బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ టమాటా పేస్టు బాగా మగ్గి నూనె పైకి తేలిన తర్వాత ముందుగా మనకు కావలసిన చింతపండు రసాన్ని తీసుకొని మనకు పులుపు తగినట్టు అడ్జస్ట్ చేసుకొని అయితే ఇందులో వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందులో ఉప్పు, పసుపు, కారం కలిపాం కనుక మన టేస్ట్ చూసుకొని చాలకపోతే ఇప్పుడే ఏవైనా వేసుకోవాలి. వన్స్ ఒకసారి చేపల ముక్కలకి చింతపండు రసాన్ని వేశాక గరిటె పెట్టి ప్రతిసారి కుదపకూడదు. వీడియోలో చూపినట్టు ఇలా కళాయిని పట్టుకుని అటు ఇటు కుదిపితే ముక్కలు అయితే పాడవకుండా ఉంటాయి. ఇంకా చింతపండు రసాన్ని వేశాక అందులోనే గరం మసాలా, కరివేపాకు వేసి బాగా కలపాలి. ఇది బాగా ఉడుకుతున్నప్పుడే మధ్యలో కొత్తిమీర కూడా వేసేయాలి. లాస్ట్లో వేస్తారు కానీ మా ఇంట్లో కొత్తిమీర లాస్ట్లో వేస్తే తిన్న వాళ్ళు ఉన్నారు కనుక నేను ముందుగానే వేసేస్తున్నాను. కొత్తిమీర అయితే అలా ఉడికి కనబడదు. ఇంకా ముందుగా చెప్పాను కదా మా స్టైల్లో చేపల పులుసు. అందరూ ఒకేలా చేపల పులుసు చేస్తారు కానీ ఇది మా స్టైల్లో చేసింది. ఇందులో అయితే ఒక స్పూను పంచదార కానీ చిన్న బెల్లం ముక్క కానీ వేస్తారు. ఇప్పుడు నా దగ్గర బెల్లం లేదు కనుక పంచదార అయితే వేశాను. ఇలా ఒకసారి వేసి చూడండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.